ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6 నెలల బాలుడు మృతి చెందడంపై వివాదం చెలరేగింది. నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఈ విషాదకర ఘటన జరిగింది. బాలుడు ప్రైవేట్ ఆసుపత్రిలో 3 రోజులు చికిత్స పొందాడు. సరైన వైద్యం అందించకపోవడంతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రికి సిబ్బంది తాళం వేసి వెళ్లిపోయారు. మీసైనా తప్పు మీరే సార్. 5 రోజుల నుంచి 10 రోజులు మీ కాడ అబ్జర్వేషన్ ఉన్నారు. పిల్లలు సీరియస్ ఉంటే మీరు ఏం చేస్తారు? మీసైనా తప్పు మీరే సార్. 5 రోజుల నుంచి 10 రోజులు మీ కాడ అబ్జర్వేషన్ ఉన్నారు. పిల్లలు సీరియస్ ఉంటే మీరు ఏం చేస్తారు? మీసైనా తప్పు మీరే సార్. 5 రోజుల నుంచి 10 రోజులు మీ కాడ అబ్జర్వేషన్ ఉన్నారు. పిల్లలు సీరియస్ ఉంటే మీరు ఏం చేస్తారు? మీసైనా తప్పు మీరే సార్. 5 రోజుల నుంచి 10 రోజులు మీ కాడ అబ్జర్వేషన్ ఉన్నారు. పిల్లలు సీరియస్ ఉంటే మీరు ఏం చేస్తారు? ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6 నెలల బాలుడు మృతి చెందడంపై వివాదం రేగింది. ఆ బంధువులు కూడా అడుగుతున్న డాక్టర్ని, మీరే కారణం, 5 రోజుల బట్టి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, మీరు సీరియస్గా ఉన్నప్పుడు చెప్పాలి కదా అంటే మాదే కారణం అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్ప 6 నెలల బాలుని అయితే తిరిగి ఇవ్వలేరు కదా. దీనికి సంబంధించి వారు అడుగుతున్నప్పుడు డాక్టర్ అక్కడి నుంచి వారితో తప్పించుకునే ప్రయత్నం, ఆ తర్వాత పూర్తిగా కూడా తాళాలు వేసి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. ఈ ఘటన నందికొట్కూరులో జరిగింది. బాలుడు ఆసుపత్రిలో 3 రోజులు చికిత్స పొందిన తర్వాత మృతి చెందాడు. అక్కడ పేరెంట్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ చెప్తుంది ఏంటంటే సరైన వైద్యం అందించకపోవడంతోనే మృతి చెందాడంటూ కూడా ఆరోపిస్తున్నారు. స్టేషన్లో అయితే కంప్లైంట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా కేసు దర్యాప్తు చేస్తున్నారు. సిబ్బంది అయితే ఆసుపత్రికి తాళం వేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. ప్రజెంట్ అయితే పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తప్పు మీరే సార్. 5 రోజుల నుంచి 10 రోజులు మీ కాడ అబ్జర్వేషన్ ఉన్నారు. పిల్లలు సీరియస్ ఉంటే మీరు ఏం చేస్తారు? మీసైనా తప్పు మీరే సార్. 5 రోజుల నుంచి 10 రోజులు మీ కాడ అబ్జర్వేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ ద్వారా తెలుసుకుందాం. రెడ్ కిషోర్, ఇక్కడ క్లియర్ గా డాక్టర్ అంగీకరిస్తున్నారు, మా దగ్గర ఉన్నారు 5 రోజుల నుంచి 6 నెలల బాలుడు, వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. సీరియస్ కండిషన్ ఉంటే అక్కడ నుంచి చెప్తారు డాక్టర్స్ ఈ హాస్పిటల్ కదా, ఎందుకంటే అక్కడ మనకు కనిపిస్తుంది దాని ప్రకారం చాలా చిన్న హాస్పిటల్ అది, మా దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి లేదంటే సజెస్ట్ చేస్తుంటారు. అటువంటి పరిస్థితులు ఏం కనిపించలేదు. చనిపోయిన తర్వాత వివరణ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇంతకు ముందు ఏవైనా ఘటనలు ఈ హాస్పిటల్లో జరిగాయా? డీటెయిల్స్ ఏంటి? అయితే ఆశ, ఈ యొక్క నందికొట్కూరులో 6 నెలల బాలుడు చనిపోవడం అన్న విషాద సంఘటన చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి అనసూయ హాస్పిటల్ కు చెందిన ఎంబీబీఎస్ డాక్టర్ అయినటువంటి డాక్టర్ జె శ్రీనివాస రెడ్డి, ఇతను చిన్నపిల్లల వైద్యం చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ పెద్దగా ఇంతవరకు కూడా ఇలాంటి కేసులు నమోదవలేదు. అయితే ఈ యొక్క ప్రస్తుతం ఈ పేషెంట్ తీసుకొని రావడం జరిగిందో బాలుడిని, ఆయాసం ఉంది, బాబు ఇబ్బంది పడుతున్నాడని తీసుకురావడంతో ప్రాథమికంగా ఫస్ట్ ఇక్కడ చూపించడానికి వచ్చారు. అయితే ఏదైనా ఇబ్బంది ఉందంటే వేరే హాస్పిటల్కి రెఫర్ చేయండి, మేము కర్నూలుకు వెళ్తామని చెప్పి తల్లిదండ్రులు కోరినప్పటికీ కూడా పర్వాలేదు నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్పి ఆయన వైద్యం ప్రారంభించాడు. ఏదో 1-2 ఇంజక్షన్లు వేశాడు. ఆ తర్వాత బాలుడు అపస్మారక స్థితికి వెళ్ళిపోవడంతో తాము గాబరపడ్డాము. అప్పటికి కూడా అడిగాము, అయినా కూడా డాక్టర్ ఏం స్పందించలేదు, ఏం పర్లేదని చెప్పి టైంపాస్ చేశాడు. దానివల్ల సకాలంలో వైద్యుడు సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో తన బాలుడు చనిపోయాడు, మాకు కడుపు కోత మిగిల్చాడని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత అతను నిలదీయడంతో అతను అవును నేను వేరే ఆసుపత్రికి పంపించాల్సి ఉండింది అని చెప్పి డాక్టర్ కూడా యాక్సెప్ట్ చేసిన వాయిస్ మనం కూడా విజువల్స్ లో చూడొచ్చు. అయితే ఈ మొత్తంగా వ్యవహారం చూసినట్లయితే అతని యొక్క సంఘటన జరుగుతున్న బాబు యొక్క పరిస్థితి తారుమారవడంతో ఒకసారిగా కూడా డాక్టర్ కూడా బీపీ డౌన్ అయిపోయి పడిపోయాడని తెలుస్తుంది. అతన్ని కూడా నంద్యాలకు తరలించారని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక బాలుడి ఆరోగ్యం బాగలేని పరిస్థితుల్లో తక్షణమే అతను వైద్యం చేయలేని పక్షంలో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి మెరుగైన వేరే ఆసుపత్రికి తరలించాల్సిన వైద్యుడు నిర్లక్ష్యం వహించడంతో ఆ బాలుడు మృతి చెందాడని మాత్రం తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి. ముక్కుపచ్చలారని పిల్లవాడు చనిపోవడంతో వారు రోధిస్తున్న విధానం చూస్తే అక్కడంతా కూడా అందరికీ మనసులు కలిసివేశాయని చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.